వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ చందు సాంబశివుడు అన్నారు. దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేడు బాధ్యతలు తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని, అసలైన కాంగ్రెస్ పార్టీ మాదేనని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేద ప్రజల ప్రభుత్వం చేస్తామని అన్నారు. మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయ శ్రీ షర్మిలారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షురాలుగా నియమితులై బాధ్యతలు స్వీకరించేటువంటి రోజు. మీ కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓట్లేస్తే ఆ ఓట్లు తీసుకెళ్ళి మత పార్టీ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేసేటువంటి బీజేపీ మోడీ గారికి సాష్టాంగ ప్రణామాలు ఇచ్చి మోడీ గారికి అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికైనా మన ప్రజలందరూ ఆలోచించండి, తెలుసుకోండి, మీ ఓటు తీసుకెళ్ళి ఎటు హైజాక్ అవుతుందో, ఎవరు నిజమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీయో, ఎవరు మీకు మంచి పరిపాలన అందిస్తారో ఇప్పుడైనా తెలుసుకోండి. అందులో భాగంగానే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కూడా మొట్టమొదట అన్న మా వైసీపీ మంచిది అనుకుని వెళ్ళి తనకు కూడా తన సొంత అన్న దగ్గర కూడా న్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీలోని అన్ని కులాలకి, మతాలకి, వర్గాలకి, పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలుసుకుని నమ్మి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేదానికి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కదిలి ముందుకెళ్తున్నాయి. కష్టాలలో ఉన్నవారిని ఆదుకునే వారిలో ముందుండే మొదటి నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. బురిపాలెం గ్రామంలో ఆలపాటి రాజా ప్రారంభించిన ప్రజా పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని పట్టాభిరామ ఆవిష్కరించారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతున్న నేత ఆలపాటని, ఎవరు సమస్యలో ఉన్నా ముందుండి సాయం చేసే వ్యక్తి ఆలపాటని పేర్కొన్నారు. సైకో ముఖ్యమంత్రి గద్దె దిగాలంటే జనసేన, టీడీపీ ప్రభుత్వం రావాలని పట్టాభిరామ అన్నారు. ఆలపాటి మాట్లాడుతూ ప్రజా పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికే పాటుపడుతున్నామని అన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రోడ్ చూసావు, ఈ ఊరు వచ్చి ఎన్నేళ్ళైంది? గుర్తులేదా? 30 ఏళ్ళు అయిందా పెళ్లి గుర్తు? 30 ఏళ్ళ నుంచి చూడండి రోడ్డు చూసావు. 30 ఏళ్ళుగా ఇటు బాబు జగజ్జీవన్ రావు, బాబు జగజ్జీవన్ రావు. బాబు వెనక
అక్కడ కేక్ కటింగ్ మళ్ళీ చేయి మిగతా యూత్ అంతా పక్కన ఉండండి, మిగతా మహిళలు మా ఫోన్లు పెట్టండి. ఆ రకంగా తెలుగుదేశం పార్టీలో నిజమైనటువంటి నాయకులుగా చెప్పుకోబడేటటువంటి వ్యక్తుల్లో అగ్రభాగాన ఉండేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజా గారు. కానీ కష్టాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తి ఆలపాటి రాజా గారు. ఒక అభిమానిగానే ఈ రోజున ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. మిగ్జాన్ తుఫాను వల్ల ఎంత తీవ్రంగా రైతాంగం నష్టపోయిందో, అంత కష్టాల్లో ఉన్నటువంటి రైతుల్ని పలకరించడానికి చాలా రోజుల పాటు ఈ సైకో ముఖ్యమంత్రి తాడేపల్లి కొంప నుంచి బయటికి రాలేదు. రెడ్ కార్పెట్ వేసుకుని ఒక గుడారం వేసుకుని పొలం గట్టు దగ్గరికి వెళ్లి రైతన్నని పరామర్శిస్తాడంట. ఇంతకంటే సన్నాసి ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నటువంటి రైతన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చేలో మోకాళ్ళ లోతు బురదలో దిగి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆయన కష్టాన్ని తెలుసుకున్నాడు. కానీ ఈ సైకో గాడికి రెడ్ కార్పెట్ కావాలి. ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తోచినంత సహాయం చేసి ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం దాగా రైతన్నల్ని ఏ రోజు కూడా ఆదుకోకుండా, కనీసం వాళ్ళ ధాన్యం కూడా సరిగ్గా కొనుగోలు చేయకుండా, మనం ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పక్కన తుఫాను ముంచుకొస్తా ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి, కళ్ళెదురుగుండా ధాన్యం కనపడుతూ ఉంది, కానీ మిల్లుకి తరలించడానికి గోను సంచులు లేవు. ఇవాళ గోను సంచులు కూడా రైతులకి సరఫరా చేయలేనటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ రకంగా వ్యవహరిస్తా ఉంటే రైతన్నలకి ఆత్మహత్య చేసుకోవడం తప్పితే ఇంకా గత్యంతరం ఏంటి? ఇటువంటి చెత్త ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ రోజున తెలుగుదేశం జనసేన కలిసి పోరాడాలని చెప్పి నిర్ణయించుకుంటే ఈ రాష్ట్రంలో మనం పాలన చేయడం అనేది భవిష్యత్తులో ఇక జరగదనే భావంతో ఎప్పుడైతే పొత్తుకు సంకేతం పలికిందో, చరిత్రహీనుడిగా మారతానని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి అర్థమైందో ఆనాడే ప్రారంభమైంది అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం. మన నాయకుడు చంద్రబాబు నాయుడిని 53 రోజులు అక్రమంగా నిర్బంధించడమే కాకుండా తను బెయిల్ మీద కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి, తను దోచుకొని 43,000 కోట్ల ఆస్తులు సీజ్ చేయించుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి, దాదాపు 7 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు ఛార్జ్ షీట్ వేయించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనైతే ఏ రకమైనటువంటి మచ్చలేనటువంటి పాలన చేసి పారదర్శకంతో మీ అందరినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి అంశాలని ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఉచిత ఇసుక ఇస్తే దాని మీద కేసేసిన వాళ్ళు, మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతగా మళ్ళా మీ దగ్గరికి ఓటు కోసం వచ్చేటప్పుడు మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం మీద మన మీద కేసు పెట్టినటువంటి ఆలు లేదు చూడు లేదంట. కొడుకు పేరు సోమలింగం అయినట్టుగా అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ఉందా, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా లేదో తెలియదు, కానీ దాని మీద కూడా కేసు పెట్టి ఈయన్ని జైల్లో వేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈనాడు బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, మేనిఫెస్టోని ఈ రోజు మీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రజాయాత్రను ప్రారంభించడం జరిగింది.
సూపర్ 6 ని అనౌన్స్ చేశారు. ఆడబిడ్డలకి 18 ఏళ్ళు నిండితే 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎంతమంది బిడ్డలు చదువుకుంటుంటే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలి. ఆ రకంగా ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా ఉంటే వాళ్ళందరికీ 3,000 రూపాయలు ఇవ్వాలి ప్రతి నెల అని చెప్పి సంవత్సరానికి 36,000 రూపాయలు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, వ్యవసాయం కౌలు రైతు చేస్తున్నారో అనేది కాకుండా ఎవరైతే మట్టిని నమ్ముకున్నటువంటి, మట్టి పిసుక్కున్నటువంటి, రేయింబొగులు కష్టంతో పనిచేసి శ్రమతో జీవించే వ్యక్తులకి వ్యవసాయాన్ని గుర్తించి 20,000 రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి అని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ రోజు కొనసాగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన నేత బాలశౌరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.